ఫ్రీడమ్ వేరుశనగ నూనెతో వంటింటి ఊరగాయలకు మన ఊరి రుచిని తెచ్చేద్దాం. సార్ ఇన్ ఫ్యూచర్ రితేష్ గారు ఏమన్నా మీ అబ్బాయి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా సార్? మీ లెగసీ కంటిన్యూ చేసే వారసుడు ఇప్పుడు ఇంట్లో తల్లి తండ్రి అలాగే తాత లేకపోతే ఇంకా ఇట్లా ఉన్నటువంటి సందర్భంలో నటులు అన్నారు. మా అబ్బాయికి ఒకప్పుడు నటన మీద కూడా ఉండేది. ఎప్పుడు ఒక 15 సంవత్సరాల క్రితమో 12 సంవత్సరాల క్రితమో. సో నాకేం అర్థమవుతా ఉంది, ఈ నటన అనేటటువంటిది బై బర్త్ రావాల్సింది అనేటటువంటిది. ఎంత ప్రాక్టీస్ చేసినా ఎంత చేసినా కూడా అది సస్టైన్ కావాలంటే కుదరదు అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ అవి చూశాను నేను. సో అలానే రాజకీయంలో కూడా తండ్రి తల్లి తాత ఇట్లా అందరూ చుట్టుపక్కల అందరూ ఉన్నప్పుడు ఏ కుటుంబంలోనైనా ప్రతి బాయ్కి ఆ గ్లోరీ కావాలని, ఆ వారసత్వం తీసుకోవాలనేటటువంటిది ఉంటుంది. ఆ నటన వారసత్వం అనేటటువంటిది వదిలేసాడు అబ్బాయి ఉన్నా కూడా. ఓకే, అది మంచి జరిగింది. ఓకే, అలానే ఈ వారసత్వం అనేటటువంటిదో లేకపోతే ఈ గ్లోరీ అనేటటువంటిదో అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరమో లేకపోతే ఇది ఇవాళ ఉన్నటువంటి రాజకీయాల్లో నాకు నన్ను అడిగితేనేమో అది దానికన్నా కూడా ఇంకా పబ్లిక్కి లేకపోతే మన మనసుకి నచ్చినట్లుగా జీవించడం అనేటటువంటిది అనేక ఎవెన్యూస్ ఉన్నాయి. అల్టిమేట్గా వాళ్ళ ఇష్టం, వాళ్ళ ప్రస్థానం వాళ్ళు చేసుకోవాలి అనేటటువంటిది నేను నమ్ముతాను. పురంధరేశ్వరి గారు ఆవిడ అనుకుంటే రాలేదు, నేను అనుకుంటే రాలేదు, అయిపోయింది. అలానే ఎవరికైనా కూడా ఆ తర్వాత ఆవిడ ప్రస్థానంలో ఉండటానికి ఆవిడ ప్రయత్నము, అంటే సబ్జెక్ట్ కానివ్వండి లేకపోతే బిహేవియర్ కానివ్వండి లేకపోతే అవకాశం ఉన్నప్పుడు మాట్లాడటం కానివ్వండి, ఇవన్నీ దాంట్లో ఉండడానికి ప్రయత్నం చేస్తే జరిగిపోయినటువంటివి. అలా ఇక్కడ కూడా మన పిల్లలు అనేటటువంటి వాళ్ళకి కలగాలి, వాళ్ళు అందిపుచ్చుకోవాలి, వాళ్ళు దానిలో ముందుకు వెళ్ళేటటువంటి స్థాయి ఉంటే మేము సంతోషిస్తాము. అంతేగాని ఇదేదో వారసత్వంగానో లేకపోతే ఇదేదో మనం తీసుకెళ్ళి తోసి కూర్చోబెట్టడము ఇటువంటి వ్యవహారాలు నడవు. ఆ గౌరవ స్థానాన్ని అందిపుచ్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేసి వాళ్ళు చేసుకుంటే మనకి అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు రాజకీయాలు అంటే మినిమం ఎమ్మెల్యేకి కూడా 50 నుంచి 60 కోట్లు అవుతున్నాయి కాన్స్టిట్యున్సీలలో. అంటే అప్పుడు రాజకీయానికి ఇప్పుడు రాజకీయానికి నక్కకి నాగలోకానికి తేడా ఉంది సార్. ఏమనిపించింది ఇప్పుడు మీరు 2019లో కూడా కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి? 2019లో నేను డబ్బు ఖర్చు పెట్టాను, అప్పుడే ఓడిపోయాను. మిగతా అప్పుడు ఎప్పుడు డబ్బు ఖర్చు పెట్టాల. ఓకే, ఊరికే పోయి నేను ఎప్పుడు కూడా నామినేషన్ ఒక 10 మంది 20 మందితో 2 కార్లతో వెళ్ళి నామినేషన్ వేసి వస్తా. నామినేషన్ అంటే వందల వేల కార్లు పెట్టుకుని డబ్బులు ఖర్చు పెట్టుకుని నామినేషన్గా ఎన్నో కోట్లు అవుతున్నాయి. కొత్తగా అనిపించిందా? సినిమాటిక్ రేంజ్ లో అనిపించింది అన్ని. అసలు ఎందుకు అంటే ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు, ఎందుకు ఉండాలో తెలియట్లేదు, అవసరమా అనేది కూడా తెలియట్లేదు. బట్ రావాలనే కోరిక అయితే మీకు ఉంటుంది కదా డెఫినెట్ గా యాజ్ ఎ ఫాదర్ గా. ఫాదర్ రోల్ కన్నా కూడా ఇక్కడ ఈ పబ్లిక్ లైఫ్ అనేటటువంటి ఉంది. ఈ పబ్లిక్ లైఫ్ బాధ్యత కలిగినటువంటి వ్యవహారం ఉంది. ఎగ్జాక్ట్లీ. సో ఆ బాధ్యతలోకి అవకాశం ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రయత్నం చేసుకోవడం తప్పేం లేదు. కానీ దానికి తగినటువంటి విధంగా ఎక్కిప్ అవ్వాలనేటటువంటిది నాకు ఉద్దేశం. నేను యాక్చువల్గా ఇప్పుడు నేను జస్ట్ చెప్తున్నాను, ఇందాక ఒక అబ్బాయి వచ్చిపోయాడు నాకు, గణేష్ అనే కుర్రాడు. మామూలుగా చాలా పేద కుటుంబం ఆ అబ్బాయి నాకు ఒక రకంగా ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చిపోయాడు నాకు. నేను మామూలుగా మానుకున్నాను కదా ఇదంతా ఈ పబ్లిక్ లైఫ్ లేకపోతే ఇదో. ఒక పాయింట్ చెప్పాడు, సార్ ఈ ఎమ్మెల్యేలు పార్టీ మారితే పోతుందనే ఒక చట్టం ఉంది, డెమోక్రటిక్ రైట్ ఆర్గనైజేషన్ పెట్టుకున్నాడు, దాని మీద ఫైట్ చేస్తా ఉన్నాడు. ఇక్కడి నుంచి నడిచి పార్లమెంటు దాకా వెళ్ళి నేను ఈ ఇష్యూ మీద నేను ఎంపీలని అందరినీ కలిసి చట్టం మార్చాలనేటటువంటి దానికోసం ప్రయత్నం చేయాలని వచ్చాను సార్ అన్నాడు. చిన్న కూర 25 ఏళ్ళు 28 ఏళ్ళు ఉండే మదనపల్లి అంట.
సో ఏంటా నువ్వు అంటే మీ సాయం కావాలంటే నేనేం చేయనంటే మీరు 2 విషయాలు నాకు నచ్చారు సార్ అని చెప్పుకుంటూ ఏదో చెప్పాడు నేను చేసినటువంటి నేను పెన్షన్ వదులుకున్నాను. పెన్షన్ అనేది ఇదొకటి, అదొకటి, రెండులో మార్పు కావాలని అతను ఈ పార్టీ ఆ పార్టీ మార్చే దానికి ఒక ఎమ్మెల్యే మారితే 82లో ఆదియ రత్తయ్య నారాయణ పార్టీ మారకపోతే పార్టీ మారినప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేల పదవులు తీసేయకపోతే నేను రామారావు గారితో విభేదించంటే ఆయన గట్టిగా చెప్తే అంటే వాళ్ళని పార్టీలోంచి తీసేసాడు. అది తెలుసు కదా మీకు? తెలుసు కదా. సో అది గుర్తు చేసి మీరు దానికి వ్యతిరేకం కాబట్టి మీ దగ్గరికి వచ్చారు సార్. ఎవరైనా పార్టీ మారితే ఎమ్మెల్యేలు పోతాయి కదా, ఇప్పుడు ఏంటి సార్ వీళ్ళు ఇన్ని పార్టీలతో ఎంపీలు అవుతున్నారు, మినిస్టర్లు అవుతున్నారు, స్పీకర్ దగ్గర ఏమో తేలనివ్వడు, ఇదేంటి సార్ అని చెప్పి అంటే మరి నాకు కూడా ఇష్టమేనయ్యా, మరి నువ్వు చేస్తున్నావు, నేను వచ్చి నీకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టో లేకపోతే ఇంకోటో చెప్పమంటే నేను దూరంగా ఉన్నాను, నాకు సంబంధం లేదు ఇది. కానీ నువ్వు తీసుకున్నటువంటి కాజ్ కనుక 1 నిమిషంలో చేసేటటువంటి పద్ధతి ఉంది. అందువలన నువ్వు 4 రోజులు అయిన తర్వాత నేను అది సాధ్యం ఎట్లా అవుతుందో నేను చెప్తాను, చేద్దాం కలిసి అని. అయితే నేను వచ్చి పబ్లిక్లో ఇది చేస్తున్నామని చెప్పడానికి నేను రాను, నీతోటి పాదయాత్ర లేకపోతే ఇంకోటి పాదయాత్ర చేసి ఢిల్లీ దాకా వెళ్తా అన్నాడు. అటువంటివో లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రాను నేను, ఉద్దేశం మంచిది కాబట్టి నువ్వు చెప్పావు కాబట్టి నువ్వు ప్రయత్నం చెయ్యి అని చెప్పి పంపించాను. అంటే ఆల్మోస్ట్ దూరంగా ఉన్నటువంటి వాడిని మళ్ళీ లాగాడు నన్ను కొంచెం. ఓకే, తప్పు కదా. పార్టీలు చట్టం తెచ్చి 1/3 అన్నాము, 2/3 అన్నాము, పార్టీ మారితే పోతాయి అన్నాము, ఏం కాల. పార్టీ మారితే మంత్రి అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.